ప్రముఖ సినీ నటులు ప్రముఖ హాస్య నటులైన ఎంఎస్ నారాయణ మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మరొక ప్రముఖ హాస్య నటులైన ఎల్బి శ్రీరామ్ మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? ఇటువంటి సమయంలో మీరు ఎలా అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడారా? ఏమండి, మరి కుటుంబ సభ్యులతో మాట్లాడారా శ్రీరామ్ గారు? మీకు ఎంఎస్ నారాయణ గారితో ఉన్న అనుబంధం ఎటువంటిది? నేను ఇప్పుడే వెళ్తున్నానండి, హాస్పిటల్ గేట్ లో ఉన్నాను. మీరు ఫోన్ చేశారు, నేను ఊళ్ళో లేనండి, వచ్చాను. తెలిసింది వార్త, టీవీలో కాసేపు చూసి ఇక్కడికి వద్దాం అనుకుని ఇట్లా ఛానల్స్ నుంచి ఫోన్స్ వస్తుంటే ఇంక డైరెక్ట్ ఇటు వెళ్ళిపోదాం అని వచ్చానండి. ఒక 2-3 నిమిషాల్లో నేను అక్కడికి వెళ్తానండి. శ్రీరామ్ గారు, సినీ ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను మీకు ఎటువంటి సంబంధం ఉండేది ఎంఎస్ నారాయణ గారు? 2 రకాలుగా కూడా అద్భుతంగా ఉండేదండి. ప్రొఫెషనల్ గా నాకు మేమిద్దరం కూడా ఈవీవి సత్యనారాయణ గారి ద్వారా మాకు బ్రేక్ వచ్చింది. అంతకు ముందు నుంచి మేము ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న రైటర్స్ గా, యాక్టర్స్ గా బ్రేక్ వచ్చినది మా ఇద్దరికి దాదాపు 2-3 ఏళ్ళు తేడాలో ఇద్దరం యాక్టర్స్ అయ్యాం. ఆయన మా నాన్నకి పెళ్లి నేను చాలా బాగుందండి. ఇద్దరికి కూడా ఈవీవి సత్యనారాయణ గారు బ్రేక్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ ఎక్కాల బుక్ సీన్ ఎంత పాపులర్ అందరికీ తెలుసు. నా విజయంలో ఆయన పాత్ర చాలా ఉంది ఎంఎస్ గారిది. అక్కడి నుంచి దాదాపుగా మా కోసం అంటూ ట్రాక్స్ రాసేవారండి చాలా కాలం సినిమాల్లో. దిల్లు, హనుమాన్ జంక్షన్, ఇట్లా చాలా ఉన్నాయండి. గుర్తు తెచ్చుకుంటే ఒక 50-60 సినిమాలు మాకు కాంబినేషన్ లో చేసి ఉంటామండి. కాంబినేషన్ కాకుండా సినిమాల్లో కలిసి ఉన్నవి ఇంకా చాలా ఉంటాయి. ఒకే సినిమాలో మా కాంబినేషన్ ట్రాక్స్ అట్లా ఉన్నవి 50-60 ఉంటాయండి. చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇద్దరం కూడా ఒకే డైరెక్టర్ నుంచి వచ్చి ఒకే సమకాలీకులు అయ్యండి, ఒకే సన్నివేశాల్లో పాల్గొంటూ ఒకే ఫుడ్ తింటూ అలాంటి పరిస్థితుల్లో మేము చాలా చాలా అనుభవాలు ఉన్నాయండి. తర్వాత నాకు సెంటిమెంట్ క్యారెక్టర్స్ అవి రావడంతో ట్రాక్స్ కాకుండా ఆ కాంబినేషన్స్ మిస్ అయ్యాం మేము. అయినప్పటికీ కూడా సినిమాల్లో ఉంటాం కాబట్టి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. చాలా మంచి స్క్రీన్ మీద నవ్వించడమే కాకుండా బయట కూడా ఎక్కువ నవ్విస్తుండేవాడు అందరు. నేను ఎక్కువ మంది కమెడియన్స్ కదండి, వాళ్ళందరూ అంటే పండగలా ఉండేది. ఆ పండగను మరింత పెద్ద చేసే వాళ్ళలో ఎంఎస్ నారాయణ గారు కూడా ఒకటి. శ్రీరామ్ గారు, ఈ ఆయన మృతి చెందినటువంటి వార్త మిమ్మల్ని ఎలా తాకింది? అంటే ఆయన ఇప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ మలేరియా అనే ఇప్పుడు భావిస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మలేరియాతోనే ఇక్కడ వచ్చిన మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అయినప్పటికీ ఒక ఇంత సడన్ గానే జరిగింది మొత్తం. మిమ్మల్ని ఎలా తాకింది వార్త? ఫుడ్ పాయిజన్ ఇది అన్నారండి. అవన్నీ ఆ వివరాలు ఇంక ఏదైనా పోస్ట్ మార్టమేనండి. అది అయిపోయాడు, మనిషి లేడు మన దగ్గర. అది ఎలా జరిగింది ఏంటనేది నేనేం చెప్పి ఏం ఉపయోగం దానివల్ల, మీరే చెప్పండి సార్. అంటే రాదర్ సడన్, అంటే ముందు నుంచి కూడా మరి అనారోగ్యం గురించి ఏమి ఎప్పుడు ఎటువంటి ఇది లేదు. ఉన్నట్టు జరిగేటప్పటికి ఎవరు అభిమానులు కూడా చాలా ఒకంత షాక్ లో ఉన్నారు. అవునవునండి, అనారోగ్యం అనేది పాపం ఉంది అప్పుడప్పుడు. అయినా రికవర్ అవుతూ బాగానే ఉన్నాడు. ఒక హాస్య నటుడు అవడం వల్ల అనారోగ్యం ఉన్నా కూడా తనకు తనే నవ్వించుకుని జీవించుకునే పరిస్థితి అండి. హాస్య నటుడు 10 మందిని నవ్వించేటప్పుడు వాడు కూడా రియాక్టివ్ అవుతుంటాడు కాబట్టి అది ఎక్కువ కాపుకాసి ఉందండి. శ్రీరామ్ గారు, ఆయన రైటింగ్స్ లో కానీ ఆయన సినీ పర్ఫార్మెన్స్ లో కానీ మీకు బాగా నచ్చింది ఏంటి? ఏమండి రైటింగ్? ఆయన రచనలో కానీ లేదా ఆయన సినీ పర్ఫార్మెన్స్ లో కానీ మీకు బాగా నచ్చింది ఏంటి? పర్ఫార్మెన్స్ అంటే ఆయన ఏది బాగులేదు మీరు చెప్పండి. ఊరికి అంటున్నా, ఎగ్జాంపుల్ ఇవ్వడం కష్టం కదా. ఉదాహరణకి ఒట్టేసి చెప్తున్నా, ఒక దాంట్లో పళ్ళు కొరుకుతుంటాడు. నాకు నా అసిస్టెంట్ గా పనిచేస్తూ కూడా చిదంబరం ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ ఏ క్యారెక్టర్ గుర్తు చేసుకున్నా. అలాగే ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదని నేను నడుము రాయడు, నాకు నా కౌంటర్ చేసే ఒక అసిస్టెంట్ ఆయన. దిల్ అండి, ఆయన నేను ప్యూన్ని, ఆయన ప్రిన్సిపాల్. హనుమాన్ జంక్షన్, మరి పాలు పితికేసి ఇవన్నీ తలుచుకుంటుంటే ఏది బాగుండదు మీరు చెప్పండి సార్. మొత్తంగా విలక్షణ శైలి కూడా ఆయన సృష్టించినట్లుగా ఉంది. అవునండి, ఆయనది ఒక బాణి. ఆయనలా ఇంకొకళ్ళు లేరు, ఇంకొకళ్ళని ఆయన ఇమిటేట్ చేయలేదు. గొప్ప నటుడు. రైట్, ధన్యవాదాలు మాతో మాట్లాడినందుకు. అదే నాలో ఉన్న వేరియే